వ్యూవర్స్ అందరికీ నమస్కారములు. మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. రాయలసీమలో వర్షాల జోరైతే కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా మనం ఏదైతే చెప్పామో ఆ విధంగానే ప్రస్తుతం అయితే రాయలసీమలో ఎక్కువ ప్రాంతాల్లో వర్షాల జోరు కొనసాగుతుంది. ముఖ్యంగా గత 10 రోజులుగా ఎక్కువ ప్రాంతాల్లో వర్షాల జోరు, అలాగే ముఖ్యంగా కొన్ని చోట్లయితే ఎక్కువ వర్షాలతో 1-2 చోట్లయితే చిన్న చిన్న కాలువలు కూడా నిండు కుండలు అయితే మారటం అయితే జరిగింది. రానున్న రోజుల్లో కూడా రాయలసీమలో వర్షాల జోరు అలాగే కొనసాగే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతానికి వచ్చే 3 రోజులు కూడా రాయలసీమలో వర్షాలు ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా కర్నూలు జిల్లా, నంద్యాల జిల్లాలో మోస్తరు నుండి భారీ వర్షాలు ఎక్కువ ప్రాంతాల్లో ఉండే అవకాశం అయితే ఉంది. కర్నూలు జిల్లా కానీ, నంద్యాల జిల్లా, కడప జిల్లా, అనంతపురం జిల్లా, ఈ జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు వచ్చే 3 రోజులు ఎక్కువ ప్రాంతాల్లో చూసే అవకాశం అయితే ఉంది. అలాగే చిత్తూరు జిల్లాతో పాటుగా తిరుపతి జిల్లా, అలాగే ముఖ్యంగా అన్నమయ్య జిల్లా, సత్యసాయి జిల్లాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు 1-2 చోట్ల భారీ వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది. ఓవరాల్గా రాయలసీమలో గత 10 రోజులుగా ఎప్పుడూ చూడని విధంగా ముందుగానే ఈ సంవత్సరం వర్షాలు అయితే చూస్తున్నాం. మరి రానున్న రోజుల్లో వరుణుడు రాయలసీమను కరుణించి ఇలాగే వర్షాలు కురిపిస్తాడా, లేదంటే పూర్తిగా కూడా గత సంవత్సరం లాగైతే కరువు ఉండే పరిస్థితులు ఉన్నాయనేది రానున్న రోజుల్లో అయితే తేలే అవకాశం అయితే ఉంది. కానీ ప్రస్తుతం వాతావరణ పరిస్థితుల్లో మాత్రం వర్షాల జోరు రాయలసీమలో ఎక్కువగానే కొనసాగే అవకాశం అయితే ఉంది. గత 10 రోజులుగా వర్షాల జోరు అయితే అనేక ప్రాంతాల్లో కొనసాగుతున్నాయి. ముఖ్యంగా రాయలసీమ, అలాగే కర్ణాటక బోర్డర్ కానీ, రాయలసీమ తమిళనాడు బోర్డర్ కానీ, అలాగే రాయలసీమ బంగాళాఖాతం బోర్డర్ ప్రాంతాలు కానీ ఎక్కువ ప్రాంతాల్లో వర్షాలను అయితే గత 10 రోజులుగా అయితే చూస్తున్నాము. రానున్న 10 రోజులు కూడా ముఖ్యంగా 2 రోజుల నుంచి కనీసం 2 రోజుల నుంచి 8 రోజుల మధ్యలో ఎక్కువ ప్రాంతాల్లో వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది. కాబట్టి రాయలసీమ రైతులు కానీ, ప్రజలు కానీ అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. రాయలసీమలో గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం కొంచెం విస్తారమైన వర్షాలు అయితే కురుస్తున్నాయి. ఈ వర్షాల జోరు ఇంకొన్ని రోజులు కొనసాగే అవకాశం అయితే ప్రస్తుతం వాతావరణ పరిస్థితిలో ఉంది. కాబట్టి ఓవరాల్గా మాత్రం రాయలసీమ ప్రజలకి ఇదొక మంచి శుభవార్త. ఎందుకంటే వర్షాలు ప్రస్తుతానికి అయితే కొనసాగుతున్నాయి. మరొక వారం 10 రోజులు కొనసాగే అవకాశం ఉంది. కాబట్టి రాయలసీమ ప్రజలకు కానీ, రైతులు కానీ ఈ సంవత్సరం కొంచెం వర్షాలు ముందుగా రావడంతో రాయలసీమ ప్రజలందరూ కూడా ఆనందంగా ఉన్నారు. పూర్తిగా కూడా వర్షాల జోరు ఇలాగే కొనసాగితే రాయలసీమలో ఉన్న ప్రాజెక్టులు కానీ, చెరువులు కానీ నిండే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టు నిండుతుందా లేదా అనేది పూర్తిగా కూడా రైతులందరూ కూడా ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే గత సంవత్సరం పూర్తిగా కూడా శ్రీశైలం ప్రాజెక్టు నిండలేదు. కాబట్టి ఈ సంవత్సరం శ్రీశైలం ప్రాజెక్టు నిండితే కొన్ని వేల లక్షల ఎకరాల రైతులకి అది మంచి జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ నెల లేదా వచ్చే నెల అయినా పూర్తిగా నిండాలని అయితే రైతులందరూ, రాయలసీమ రైతులందరూ కోరుకుంటున్నారు. మరి ఏం జరగబోతుంది, శ్రీశైలం ప్రాజెక్టు నిండుతుందా లేదా అనేది మరి కొద్ది రోజుల్లోనే తేలిపోబోతుంది. ఓవరాల్గా మాత్రం రాయలసీమలో ప్రస్తుతం అయితే వర్షాల జోరైతే కొనసాగుతుంది. మనం చెప్పిన విధంగానే మరికొన్ని రోజులు కూడా కొనసాగే అవకాశం అయితే ఉంది. థ్యాంక్ యూ అండి.